అండ్ అవుట్డేటెడ్ ఇన్వాలిడ్ ఎంట్రీస్ ని తీసేస్తారు. ఇది 2002 నుంచి జరగలేదు వెస్ట్ బెంగాల్ లో. ఎంత ఘోరం అంటే దగ్గర దగ్గర 24 ఏళ్ల నుంచి జరగలేదు. అంటే 5 టర్మ్స్ ఆఫ్ ఎలక్షన్స్ నుంచి జరగలేదు. దిస్ ఎక్స్ప్లెయిన్స్ హై ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ వెస్ట్ బెంగాల్ లో. తృణమూల్ కాంగ్రెస్ ఉంది కదా మమతాది, వాళ్ళేమో దీనికి అపోజిట్. వాళ్ళు అసలు కోఆర్డినేట్ గానీ ఎటువంటి హెల్ప్ గానీ ఎటువంటి కోఆపరేషన్ గానీ చేయలేదు. చాలా డిలే చేశారు ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ కి. ఇదెందుకు? అలెజ్లీ టు ప్రొటెక్ట్ దీస్ ఫ్రాడ్యులెంట్ ఓటర్ బ్యాంక్స్. వైల్ బీజేపీ ఏమో ఇది జరగాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ ఉంటుంది, లేదంటే ఫేక్ అవుట్కమ్స్ ఏ ఉంటాయి, డెమోక్రసీ అనేది బ్రీచ్ అవుతుంది అని చెప్పి. దీంట్లో బీజేపీ వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఏంటంటే 76 ఇయర్స్ కొడుకు, తల్లి ఏజ్ వచ్చేసరికి 65 ఇయర్స్, ఇట్లాంటి ఓటర్స్ ఉన్నాయంట. దిస్ హైలైట్స్ అర్జెంట్ నీడ్ ఆఫ్ ఎలక్టోరల్ ఓట్ రివిజన్. ద వెస్ట్ బెంగాల్ లో ఎస్ఐఆర్ ద్వారా ఇట్లాంటి ఫేక్ ఓట్స్ అన్ని 1,10,00,000 దాకా తీసేసి, అదే విధంగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపిస్తే ఫిల్టర్డ్ అండ్ కరెక్ట్ వెస్ట్ బెంగాలీస్ ఉంటారు. వాళ్ళు ఏ గవర్నమెంట్ ని ఎన్నుకుంటారో అది కరెక్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్, లేదంటే ఫేక్ గవర్నమెంట్ వచ్చినట్టే. అది ఏ పార్టీ అయినా కావచ్చు. లెట్ us see how it goes, the whole drama goes in the West Bengal.